యెహోవా దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చున్నాడని చెప్పబడుచూ ఉన్నది. ప్రియమైనటువంటి సహోదరులారా, యజ్ఞ పురుషుడు యేసుక్రీస్తు ప్రభువు. యజ్ఞము అంటే అర్పణ. అర్పణ అంటే తన్ను తానుగా అర్పించుకున్నాడు. ఎవరి కొరకు? పాపుల కొరకు. ఇంకొక విధానం మనం చూసినట్లయితే, ఆయన ధనవంతుడై ఉండి, దేవుని కుమారుడై ఉండి, పరలోకములో తన స్థానాన్ని వదిలివేసుకొని సామాన్యమైనటువంటి మానవునిగా ఈ లోకములో జన్మించి పాపుల కొరకు తన ప్రాణాన్ని పణంగా పెట్టి పాపుల యొక్క పాపములను కడిగివేయటానికి ఎంతో దరిద్రమైనటువంటి జీవితాన్ని అనుభవించినటువంటి ఆ యేసుక్రీస్తు గురించి ఈ వేదాలు చాలా చక్కగా స్పష్టంగా బోధిస్తూ ఉన్నాయి. అదే కాకుండా కొన్ని పదాలు ఈ యజ్ఞపురుషుని గురించి చెప్పబడుతూ ఉన్నది. కొన్ని పదాలను మనం చూద్దాము. శబ్దకార పరబ్రహ్మ. శబ్దకార పరబ్రహ్మ మనం చూసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుండి 3 వరకు చూసినట్లయితే చాలా చక్కగా చెప్పబడుతుంది. అక్కడ ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. శబ్దకార పరబ్రహ్మ. శబ్దము అంటే వాక్యము. బ్రహ్మ సృష్టికర్త దేవుడు. ఆ దేవుని దగ్గర ఈ వాక్యమున్నది. ఆ వాక్యమే క్రీస్తు ఉన్నాడు. ఇది కూడా మనం వేదాలలో చూడవచ్చు. ఇంకొక పదాన్ని మనం చూద్దాము. ఇక్కడ అలౌకిక సన్యాసిన్. అలౌకిక సన్యాసిన్ అంటే ఆయన బ్రహ్మచారి రథాన్ని తీసుకున్నటువంటి వాడు. ఆయన ఎటువంటి స్త్రీకి కూడా ఆకర్షణీయుడైన వాడు కాదు. ఆయన ఇహలోక సంబంధమైనటువంటి ప్రేమకు సంబంధించినటువంటి వాడు కాదని ఇక్కడ ఆయన చెప్పగలిగి ఉన్నాడు. ఆయన పరలోక సంబంధి అని, ఆయన దైవ కుమారుడని ఆయన చేసినటువంటి పనులను, క్రియలను బట్టి మనము తెలుసుకొనగలము. ఇంకొక శబ్దాన్ని చూసినట్లయితే పురుష శుభం. పురుష శుభం అంటే నిందారహితుడు, ఏ పాపము లేనివాడు, నిత్యతానంద. నిత్యము సత్యమును అనుసరించి ఆనందమును తన తండ్రికి ఇచ్చినటువంటి దైవ కుమారుడని చెప్పబడుచూ ఉన్నది. ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం గ్రహించాలి. ఈ వేదాలలోనే కాకుండా పురాణాలలో కూడా యేసుక్రీస్తు యొక్క ఉనికి కనబడుచున్నది. మనకి భారతదేశంలో 18 పురాణాలు ఉన్నవి. ఈ 18 పురాణాలలో 9వ పురాణము భవిష్య పురాణము. భారత్ ఖండ్ అనేటువంటి ప్రతిసాగ్ అనేటువంటి అధ్యాయములు